సూర్యాంశు నా బిడ్డ కొడుకు. వాడు వాళ్ళ తాత చచ్చిపోయినాక 18 ఏళ్లకు వాడు పుట్టిండు. అందుకే వాడి పేరు సూర్యాంశు. ఎందుకంటే వాళ్ళ తాత పేరు సురేష్. వాళ్ళ తాతే వచ్చిండన్న సంతోషంలో నేను సూర్యాంశు అని పేరు పెట్టుకున్నా. ఈ రోజు నాకు ఎందుకో ఈ బర్త్డే రోజు వచ్చిందంటే నాకు ఒక సైడ్ సంతోషం అవుతుంది, ఒక సైడ్ ఏడుపు వస్తుంది నాకు. ఎందుకంటే నా బిడ్డ చెన్నైలో బ్రిటిష్ ఆమె. సరే తను డెలివరీ అయినాక 2 months నా దగ్గరే ఉంచుకున్నా భువనగిరిలో. ఉంచుకున్నాక లేదు మమ్మీ ఇక నేను చెన్నై వెళ్ళిపోతా, నాకు అక్కడ పార్లర్ దెబ్బతింటదంటే సరే పామ్మ అని చెప్పి బాబుని తీసుకొని పోయినాక 2 నెలలు ఉన్నా నాన్న. మళ్ళీ ఇక్కడ కూడా నాకు బాధ్యత ఉంటది కదా, మా అత్తమ్మ మామయ్య నా కొడుకు ఉన్నాడు కదా. నేను చెప్పిన నా బిడ్డకు లేదు నేను వెళ్ళిపోతానమ్మా, అక్కడ వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అని చెప్పి నా మండి బిడ్డను వదిలేసి మళ్ళీ నేను భువనగిరికి వచ్చిన 4 నెలలు పడ్డాక. ఇక తర్వాత ఇక ఒక 1 month నా బిడ్డ చూసుకోలేకపోయింది. ఎందుకంటే బ్యూటీ పార్లర్ చూసుకోవడము, పిల్లోడిని చూసుకోవడము. ఇక అప్పుడు ఇక చాలా ఇబ్బంది పడి నాకు ఫోన్ చేసి మమ్మీ రావా అన్నది. అంటే నేను రాలేనమ్మా, ప్లీజ్ ఏమనుకోకు, ఇక్కడ వీళ్ళని కూడా చూసుకోవాలి కదా, కావాలంటే నీ కొడుకుని తీసుకొచ్చి నా దగ్గర తోలిపో, నేను చూసుకుంటా అని చెప్తే ఇక నా బిడ్డ ఇక సరే అని చెప్పేసి అని వినాయక చవితికి వచ్చి కొడుకుని నా ఒళ్ళో వేసి తను వెళుతూ ఉంటే కొడుకుని అట్లా వదిలేసుకొని నా బిడ్డ వెనుకకి ఇట్లా తిరుక్కుంటూ కొడుకుని చూసుకుంటూ కిస్సులు ఇచ్చుకుంటూ ఏడ్చుకుంటూ పోతూ ఉంటే ఇప్పటికీ నేను ఆ సీను మర్చిపోలేను నాన్న. ఇప్పటికీ నా బాధ నాకు ఇప్పటికీ కళ్ళల్లో ఉంటుంది అది. కానీ నా బిడ్డ నాకు అట్లా అప్పచెప్పిందని నేను నా మన్మనికి తల్లి కంటే ఎక్కువ ప్రేమను వంచినవాడిని. గుండెలో పెట్టుకొని చదువుకున్నాను నేను వాడిని 4 ఏళ్ళు. వాడి అదృష్టం ఏంటి తెలుసా, మా కుటుంబ సభ్యులు కూడా ముఖ్యంగా మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆడబిడ్డలు, మా యారాళ్ళు, మా ఆడబిడ్డ పిల్లలు, మా యారాళ్ళు పిల్లలు అందరూ స్ట్రీట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడు అంటే ప్రాణం చేస్తుండే. సూర్య 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 అని వాడు కూడా అంత మంచిగా క్యూట్ గా అంత ప్రేమగా ఉంటుండే అందరితోటి. నిజంగా ఏది ఎట్లున్నా నా బిడ్డ మాత్రము హ్యాట్సాప్ చెప్పాలి. ఏం చేస్తాము, పిల్లలు డ్యూటీలు చేసేటోళ్ళు ఇట్లా పనులు చేసేటోళ్ళకు మరి పెద్దవాళ్ళ మనం ఒకరం పట్టుకోవాలి. ముఖ్యంగా తల్లి పాత్రనే ఎక్కువ ఉంటది. ఇప్పుడు చాలా మంది తల్లులకు అర్థమవుతుండొచ్చు తల్లి పాత్ర ఎంత ఉంటది బిడ్డల పట్ల అని చెప్పేసి అని. మాటలు మాట్లాడడం ఈజీగానే ఉంటది, కానీ అది అనుభవానికి వస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళని ఏమన్నాం అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకే సూర్యాంశ్, హ్యాపీ బర్త్డే.